హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాట్లాడుకుందాం రా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ ఇయర్ అనమాట. న్యూ ఇయర్ కోసం ఏమన్నా భయ్యా చెప్పుకోవడానికి కొత్తగా? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ 2 రోజుల్లో న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, దాని గురించి విన్నాను. ఎక్స్పీరియన్స్ ఏమో కానీ భయం వేస్తుంది. అంటే ఒక సంవత్సరం అయిపోయింది, ఏం చేసాం సంవత్సరం అంటే ఏం తెలియదు. న్యూ ఇయర్ చేసుకున్నాం, మీమ్స్ చూసాం, ఏంటి సినిమాలు చూసుకున్నాం, అయిపోయింది సంవత్సరం అంతే. కానీ అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఫాస్ట్గా అయిపోయిందని నాకు అదే అనిపించింది. కదా, అంటే మనం 2020 నుంచి విచిత్రమైన సంఘటనలన్నీ చూసి 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 2024లో ఏం లేక చాలా స్మూత్గా అయిపోయినట్టు అనిపించింది అనమాట. 24లో ఏం లేకపోవడం భయ, చాలా జరిగినాయి కాబట్టి వేగా అయిపోయింది అనిపించింది నాకు. చిన్నప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. 31st నైట్ నుంచే సెలబ్రేషన్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు పెద్ద న్యూ ఇయర్ మీద అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. ఇంట్రెస్ట్ చెప్పాను కదా, న్యూ ఇయర్ అంటే ఇంట్రెస్ట్ కన్నా ముందు భయం వేస్తుంది. నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంటుంది కదా. కామెడీ ఏంటంటే చిన్నప్పుడు ప్లాన్స్ ఎలా ఉండేవంటే, సాయంత్రం అంత అలా 100 రూపాయలు తెచ్చుకోండి, థమ్స్అప్ కొనుక్కొని, ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని, ఎవడొకడ మేడ మీద కూర్చొని కేక్ కట్ చేసుకొని, నైట్ ఆ థమ్స్అప్ తాగేసి బిర్యానీ తినేసి పడుకోవడం అనమాట. అలా ఉండేది న్యూ ఇయర్ రెజల్యూషన్. ఈటీవీ షోస్ ఈటీవీ షోస్ మనకి అంత లేవు కానీ, అంటే మనం న్యూ ఇయర్లు ఫ్యామిలీలతో ఇప్పుడు జరుపుకున్నాంలే కానీ అది కూడా పాయింట్. అలాంటి చేసేవాళ్ళం. కాకపోతే అప్పుడు డబ్బులు లేకపోయినా 100 రూపాయలు ఇంట్లో అడుక్కొని చేసుకున్నాం. ఇప్పుడు డబ్బులు అన్నా బయటికి వెళ్ళాలంటే ఎందుకులే అని ఆగిపోతున్నాం. అంటే ఎందుకు ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని నువ్వు అనుకుంటున్నావు? అంటే చిన్నప్పుడు న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు ఏంటి, అందరి దగ్గరికి వెళ్ళి నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు, నా ఫేవరెట్ హీరో ఎవరు, నీకే కార్డు కావాలి, నాకే కార్డు కావాలి, ఇలాంటి బోల్డ్ ఉండి. ఇప్పుడా కానీ టు బి ఫ్రాంక్లీ గ్రీటింగ్ కార్డులు, ఎవరి ఫేవరెట్ హీరో వాళ్ళకి ఇవ్వడాలు, క్రికెటర్స్ గ్రీటింగ్ కార్డులు, బొమ్మల గ్రీటింగ్ కార్డులు అన్నీ చాలా మిస్ అవుతాయి. మళ్ళీ లవర్ ఉంటే మ్యూజికల్ గ్రీటింగ్ కార్డులు, మళ్ళీ అది ఇచ్చిన తర్వాత ఎక్కడ దొరికేస్తారని భయాలు, పక్కన ఉండి ఎంకరేజ్ చేయడాలు, కొన్ని ఇవి ఇవి. చిన్నప్పుడు నేనైతే న్యూ ఇయర్ ప్లాన్స్ వచ్చేసి మామూలుగా మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి తలా 10 రూపాయలు వేసుకొని కేక్ కొనుక్కొని కరెక్ట్గా 12 కేక్ కట్ చేసేవాళ్ళం. మీరు 10 రూపాయలు అంటే అప్పుడు డబ్బులు లేకపోయినా బోల్డ్ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే డబ్బులు లేకపోయినా ఒకటి అడుక్కొని, ఇంట్లో వాళ్ళు అడుక్కొని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తాతమ్మలు నానమ్మలు వాళ్ళందరూ డబ్బులు అడుక్కొని 10 రూపాయలు 20 రూపాయలు అన్నీ పోగేసుకొని చేసేవాళ్ళు. నేనైతే December 1st నుంచి దాచుకునేవాడిని. గ్రీటింగ్ కార్డులు కొనాలి, కేక్ కొనాలి. చాలా పెద్దది ప్లానింగ్ నీలో ఆటగాడే. అప్పుడులా డెడికేషన్ అలా ఉండేది. న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చాయి రెజల్యూషన్స్. వాటిని గుర్తు చేయకపోయా రెజల్యూషన్స్. 2024లో ఏం రెజల్యూషన్స్ చేసావు? ఏమన్నా ఒక్కటైనా సక్సెస్ అయ్యిందా? రెజల్యూషన్స్ అంటే ఏం తీసుకోలేదు, అదే నేను రిజల్ట్ చేస్తున్నా. అలాగే అనుకోవచ్చు. ఏ రెజల్యూషన్ రాకపోవడం కూడా ఒక రెజల్యూషన్. మంచి రెజల్యూషన్ అదైతే. రెజల్యూషన్స్ తీసుకోవడం అనేది పక్కన పెడితే, నిజంగా తీసుకున్న రెజల్యూషన్ని పాటించి అలా అనుకున్నది అయినా అవ్వకపోయినా పాటించడం అనేది చాలా గ్రేట్. రెజల్యూషన్స్ అంటే నేను జిమ్కి వెళ్తాను, ఈ సంవత్సరం నుంచి నేను బాగా చదువుకుంటాను, అవన్నీ రెజల్యూషన్స్ కింద కన్సిడర్ చేయండి. అయ్యే కదా మెయిన్ పెట్టుకుని అందరూ. అరే అవన్నీ రెజల్యూషన్స్ అంటే, ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళడం నీ రెజల్యూషన్ అవ్వకూడదు. జిమ్కి వెళ్ళి నేను హెల్తీగా ఉండడం నీ రెజల్యూషన్. చదువుకోవడం నీ రెజల్యూషన్ అవ్వకూడదు. బాగుపడడం నీ రెజల్యూషన్ అవ్వకూడదు. నువ్వు తీసుకొని ఫైనల్లీ ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నావు అనేది రెజల్యూషన్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి అలానే చేయాలి. నువ్వు హెల్తీగా ఉండాలంటే జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండి కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇయర్ అంతా నీకు ఎలా గడిచింది అనుకుంటున్నావు? ఎలా రేపు రికార్డులు వేసి ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా వేసినట్టు ఉంది. నాకైతే ఇయర్ అంతా ఒక మంత్లో అయిపోయినట్టు అనిపించింది. నేను చెప్పిందే మార్చి చెప్పమని కదా. నాకు అలాగే జరిగింది, మ్యాక్సిమం అందరికీ అలాగే జరిగింది. మరి ఇప్పుడు దాకా రెజల్యూషన్స్ అంటే నీకేమైనా ఉన్నాయి రెజల్యూషన్స్? అంటే నేను గొప్ప ఐటీ కంపెనీలో గొప్ప జాబ్, గొప్ప పొజిషను. గొప్ప ఐటీ కంపెనీ అంటే ఏంటి పోయిన ఉద్దేశంలో? మంచి జాబ్ తెచ్చుకోవాలి, హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీని అని చిన్న చిన్నవి ఉన్నాయి. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఐటీ జాబ్, మంచి పొజిషన్లో ఉంటే చాలు అనుకున్నాను. ఒక 10 to 12 LPA ఫస్ట్ వచ్చేస్తుంది అనుకున్నాను. బానే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపర్ కదా నువ్వు. చాలా నేర్చుకున్నావు, ఏమవ్వలేదు. ఇట్ హ్యాపెన్స్ బ్రో, ఎవ్రీ ఇయర్ ఇస్ నాట్ యువర్స్. అలా అనుకున్నావు అంతే, ఏమీ అవ్వలేదు, ఒకటి కూడా నెరవేరలేదు. కానీ ఈ ఇయర్ ఖచ్చితంగా కష్టపడతా, ఖచ్చితంగా మంచిగా లైఫ్లో సెటిల్ అవుతా. కూడా అంకుల్ లాగా కష్టపడినా, పని చేసిన, పాలమ్మిన, పూలమ్మినంట. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నన్ను వేరేలా చూస్తారు అందరూ. నార్మల్లీ నువ్వు నెక్స్ట్ ఇయర్ వేరేలా ఉందాం అనుకుంటున్నావు. వేరేలా ఉండడానికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కష్టపడతా. అంటే ఏ విషయంలో కష్టపడతావు? ఇప్పుడు దాకా లేదు, కొత్తగా ఏం కష్టపడతావు?
హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటావు. అంతే బ్రో, నేనైతే కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో జాబ్ కొడదాం అనుకుంటున్నాను. అయిపోతుందిరా, జీవితం అంతా అయిపోతుంది, ఎలా అయిపోతుందో తెలియట్లేదు. నీ నీ రెజల్యూషన్స్ అయ్యింది. నా రెజల్యూషన్స్ అంటే ఏం లేదు బ్రో, ఏం చేశానో డబ్బులు సంపాదించాను లాస్ట్కి. మంచి రెజల్యూషన్. ఎండ్ ఆఫ్ ది డే అంతే కదా భయ్యా, నువ్వు జాబ్ చేసినా, మంచి ఐటీ కంపెనీలో చేసినా, చెడ్డ ఐటీ కంపెనీలో చేసినా ఆ డబ్బులు ఇస్తే చాలు. ఎందుకంటే నువ్వు నార్మల్లీ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాపిల్లో జాబ్ వచ్చింది అనుకో, కొన్ని యాపిల్ అని ఎందుకులే, మ్యాంగ్ దాంట్లో జాబ్ వచ్చింది, నెలకి 50,000 వస్తుంది అనుకో. నాకు యాపిల్లో జాబ్ అయినా సరే నెలకి 50,000 వస్తుందంటే ఏం ఉండదు అక్కడ. అదే నువ్వు డమ్మబుష్ కంపెనీలో చేసినా నీకు నెలకు ₹1,00,000 2,00,000 వస్తుంది అనుకో, హవా వేరే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే చాలామంది నాకు మంచి కంపెనీ మంచి జాబ్ అని ఉంటుంది, కానీ లాస్ట్కి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నది మ్యాటర్. మంచి జాబ్ కాదు, మంచి శాలరీ కావాలి. కొన్నిసార్లు నువ్వు తీసుకోవచ్చు, నువ్వు తక్కువ శాలరీ జాబ్స్ తీసుకోవచ్చు, కానీ నువ్వు ఆ గ్యాంబుల్ చేసినప్పుడు నీకు అందులో ఎంతవరకు యూజ్ ఉంది అన్నది కూడా ఉండాలి. కొంతమందికి కొంత ఐడియాలజీ ఉంటుంది, ఓకే ఈ కంపెనీలో కన్నా ఈ కంపెనీలో చేస్తే నాకు నెట్వర్క్ పెరుగుతుంది, లేదంటే నేను నా నెట్వర్క్ పెరగచ్చు, నా కెరీర్ గ్రోత్ ఉంటుంది. కొంతమంది కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి అంటే ప్రతిసారి అది పాజిటివ్గా అవుతుందని చెప్పను, బట్ కొంతమందికి అది మంచిగా వర్కౌట్ అవుతుంది. అంటే విజన్ ఉండాలి, అంటే రెజల్యూషన్స్తో పాటు నెక్స్ట్ ఏంటి అనే కెరీర్ ప్లానింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వస్తే కొంతమంది చాలా అడవిడిగా చేసుకుంటారు, సిట్టింగ్ వేసుకుంటారు. చెప్తున్నాను కదా బ్రో, డబ్బులు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. కాదు, డబ్బులు లేవు. అది న్యూ ఇయర్ రెజల్యూషన్ కాదు, కానీ న్యూ ఇయర్కి ఇచ్చే ఒక సజెషన్ అనుకో. అంటే సజెషన్ అంటే నీకు నాకు అని కాదు, చాలామందికి ఏంటంటే నేను చూసిన చాలామందిలో కొంతమంది సింగిల్ పేమెంట్లో ఐఫోన్ కొనగలరు, కానీ డబ్బా ఫోన్ వాడతారు. కొంతమంది సింగిల్ పేమెంట్లో డబ్బా ఫోన్ కూడా కొనలేరు, ఐఫోన్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ ఇప్పుడు ఉన్న మన సొసైటీలో స్లో కిల్లింగ్ మ్యారేజ్ ఐఫోన్లు, బజాజ్ ఫైనాన్స్లు అన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయిపోయింది చాలామందికి. అది కూడా ఒక స్టేటస్ సింబల్లా అయిపోయింది. అంటే ఒకప్పుడు ఉండేది స్టేటస్ సింబల్ లాగా, 10 మందిలో ఒకటి దగ్గర ఉంటే ఓకే, 10 మందిలో 9 మంది దగ్గర ఉంటుంది ఇప్పుడు. సో ఏంటంటే ఈ ఈజీ అమ్మాయిస్ అన్నీ వచ్చిన తర్వాత మనకి ఉందలే అని చెప్పేసి చాలామంది దానివల్ల కొంచెం ఎంతో కొంత ప్యాక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అయ్యా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని నీకు ఒక ఐడియా ఉండాలి. నాట్ అబౌట్ ఇదే కాదు, ఏ లగ్జరీ ఐటమ్ అయినా సరే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఈ ఇయర్ అంతా నాకు బ్యాడ్ డే జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గుడ్ జరుగుతుంది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఆ జీవర్ చెప్పారు కదా ఆల్రెడీ. ఇయర్ కొంత గొప్పగా ఏమి ఉండదు, ప్రతి సంవత్సరం ఒకటే. అంటే నీకు బ్యాడ్ జరిగింది గుడ్ జరిగింది అని పక్కన పెడితే, నీ ఇయర్ అంతా నీ మైండ్ సెట్ బాగుంది అనుకో, ఎన్ని దరిద్రాలు వచ్చినా సర్లే మనకి ఇదంతా మామూలే కదా అని సాగిపోతుంటాం. అదే నీ మైండ్ సెట్ బాగాలేదు అనుకో, ఏం జరగక్కర్లేదు నీకు, ఏంటి అన్ని ఈక్వల్గా జరుగుతుంది. నా జీవితంలో గొప్పగా ఏం జరగలేదని బాధపడచ్చు. ఒకటి సద్దన్నం, ఒకటి బిర్యానీ, ఎవడో ఏం చేయలేడు దాన్ని. అంటే నీ దగ్గర ఉన్నదంతా నువ్వు హ్యాపీగా ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇయర్ ఎండ్లో అంటే ఇది చాలా మంది, అంటే నేను రీసెంట్ ఇయర్లో నేర్చుకున్నది ఏంటంటే మనీ అట్రాక్ట్స్ మనీ. వన్స్ నువ్వు డబ్బులు సంపాదించడం, లేదంటే ఏదైనా సరే ఒక స్కిల్ నేర్చుకున్నావు అనుకో, అందులో నువ్వు ఎలాగోలా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ ఇంకోటి, ఈ ఇయర్ నుంచి అయితే భయ్యా జాబుల మీద నమ్మకం పెట్టుకుంటే అవ్వదు భయ్యా, వరస్ట్ ఉంది భయ్యా, చాలా వరస్ట్ ఉంది బయట. నువ్వు వెళ్ళి ఏంటది, అది ఎలా ఉంటుందంటే ₹10 సంపాదించి ₹12 ట్యాక్స్ కట్టినట్టు ఉంటుంది. నాకు తెలిసిన చాలామంది హైదరాబాద్లో 15,000 జీతం అవుతుంది, అడిగి 13,000 14,000 అడిగి అక్కడే ఖర్చు అయిపోతాయి. అంటే నువ్వు బయట ఊరు వచ్చి 15,000 సంపాదించుకున్నా, ఊర్లో ఉండి 15,000 అంటే అది చాలా మందిలో ఒక మైండ్ సెట్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళి ఎందుకు సంపాదించుకోవడం, మా ఊర్లో నేను సంపాదించుకోవచ్చు కదా అని ఉంటుంది. కాకపోతే ఈ సొసైటీలో స్టాండర్డ్స్ ఉన్నాయి చూసావా, మా ఊడు ఎక్కడో చేస్తున్నాడు. చాలామంది పేరెంట్స్ కూడా నువ్వు నా డబ్బులు పంపించమని పర్లేదు, వేరే ఊర్లో చెయ్యి. అది ఎలా ఉందంటే ఒకప్పుడు మా అబ్బాయి అమెరికాలో చేస్తున్నాడు అన్నట్టు ఉంది, మా ఆవిడ హైదరాబాద్లో ఐటీ జాబ్ అండి, అలా ఉంటుంది. సరే, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, వదిలేద్దాం. ఈ న్యూ ఇయర్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది. ఈ న్యూ ఇయర్లో నేను నేర్చుకున్నాను, ఎన్ని చెప్పినా సొసైటీ స్టేటస్ అవన్నీ ఎన్ని చెప్పినా లాస్ట్కి మనీ ఈజ్ ఇంపార్టెంట్. అది నువ్వు నేర్చుకున్నావు ఈ న్యూ ఇయర్లో.
నేనైతే ఏం నేర్చుకున్నానంటే ఒక పర్సన్ ఒక లిమిటెడ్ ఏజ్ దాటి బయటకు వచ్చేసి ఒక జాబ్ లేని పర్సన్గా ఉంటే వాడు ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తాడో అన్నీ చూశాను, నేర్చుకున్నాను. చాలా తెలుసుకున్నా అయితే జీవితం చూస్తా ఇంకా జీవితం ఏం చూడలేదు. అది చాలు, ఇది జీవితం చూసినట్టే. సో దాని నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఇయర్లో అయినా ఒక మంచి ఇది నుంచి ఎవరైతే తిట్టారో వాళ్ళ నుంచి అప్రిసియేషన్ తెచ్చుకోవాలనేదే నా గోల్ అయితే. ఇప్పుడు అన్న అవసరం భయ్యా, ఎవడెవడ ఏదో అన్నాడని చేసాం అనుకో, మనం ఎటు కాకుండా పోతాం. ఒక సెర్టెన్ ఏజ్ వచ్చాక మనకు అర్థమైపోద్ది మనం ఇది చెయ్యాలి, సంథింగ్ అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, మనకంటూ ఒకటి ఉండాలని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఆ క్లారిఫికేషన్ అయితే వచ్చింది నాకైతే. సో మీరు కూడా తెచ్చుకోండి. సో ఎండ్ ఆఫ్ ది ఏంటంటే మోర్ దెన్ రెజల్యూషన్స్, గోల్స్ పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి కన్సిస్టెంట్గా ట్రై చేయండి. అవి పెట్టుకోవడమే కాదు, దానికోసం హార్డ్ వర్క్ చేయండి. రెజల్యూషన్స్ పేరుతో ఏదో చేసేయండి, కొండలు ఎత్తండి, బండలు ఎత్తండి, ఫస్ట్ డే మీరు అన్నీ అచీవ్ చేయాలని చెప్పం కానీ స్టార్ట్ స్మాల్, అచీవ్ బిగ్ అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ మాట్లాడుకుందాం, వచ్చేయండి.